హలో మయ్యా, వెల్కమ్ టు వీఆర్ బ్యాచులర్. నేనేమో ఫుల్ గా మెక్కేసి స్లీప్ వేస్తాను. మిడ్ నైట్ 12 కాల్ చేసి బయటికి రమ్మన్నారు. అర్ధరాత్రి కాల్ చేసి బయటికి రమ్మంటున్నారు అనుకుంటే మన నవీన్ కూడా బర్త్డే కేక్ కట్ చేద్దాం అన్నారు. సరే కదని నేను వీధిలోకి వస్తాను. ఈ లోపు మన కుర్రోళ్ళంతా కేక్ కోసం గ్యాదర్ అయిపోయారు. ఈడే మన బర్త్డే బాయ్ రైలు పట్టాలు అంటే ఏంటో తెలియాలంటే నిలబడిన వాడికి మా దేవర కథ అయితే మీకు తెలియాలి కథ తర్వాత తెలుసుకుందాం. కానీ ఫస్ట్ అయితే కేక్ కట్ చేద్దాం. మనోడైతే ముందే ఫిక్స్ అయిపోయి ఎక్కడ రూపురేఖలు మార్చేస్తామని తెగ భయపడిపోతున్నాడు. ఒళ్ళంతా అనుమానంతో మెల్లగా కేక్ అయితే కట్ చేసాడు. ఈ డాడీ పార్ట్నర్. ఈ మనిషిని అయితే బాగా గుర్తుంచుకోండి. బయట పడుతున్న మంచి ఎఫెక్ట్ కి కేక్ కటింగ్ తప్పుడు కప్పుని అయితే వచ్చాడు. మనోళ్ళు అయితే ఒకరి తర్వాత ఒకరు కేక్ ని కుక్కారు. అదే తినిపించారు. మా అయితే ఆయన ఎప్పుడు పిలుస్తారని వెయిట్ చేస్తున్నాడు. మా బ్యాచులర్స్ గ్యాంగ్ మొత్తంలో మంచి దిట్టమైన మనిషి ఇతనే. మంగళసీనన్నా అలా కేక్ కటింగ్ అయిందో లేదో మన వాళ్ళు కేక్ కోసం కొట్టేసుకుంటున్నారు. కేక్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంకా ఎంత ప్రశాంతంగా ఉంది అని చూస్తే మనోడు ఒక్కసారిగా నవీన్ గారిని బాహుబలి సినిమాలో సులంగాన్ని ఎత్తినట్టు ఎత్తి పరిగెట్టిస్తాడు. చిన్నంగా తీసుకెళ్లి నీలకుండలో పడిస్తాడండి. ఆ నీటిలో పడిస్తుంది ఎవడో కాదు, ఆడి పార్ట్నరే. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. దెబ్బకి నవీన్ కూడా అయితే చలి కొనుక్కుపోతున్నాడు. ఈ గ్యాప్ లో ఎక్కడి నుంచి తెచ్చారు కానీ వెళ్ళిపోయిన గుడితే ఆడి మీద పంపిస్తారు. ఇంకా ఎక్కడే ఉంటాడు, పని అయిపోద్దని ఎక్కడ ఆకుండా రూమ్ పరిగెట్టిస్తాడు. ఈ వీడియో అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.